సన్నిధి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకందరికీ మన ప్రభువును రక్షకుడు వంటి యేసుక్రీస్తు అమూల్యమైన నామమున అందరికీ ప్రేమతో వందనాలు. ఈ ఉదయకాలం మన ధ్యానాంశము ఆయన పాదములు మేలిమి బంగారం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను అని చెప్పి చూస్తాం. ఉదయకాల వేళలో ప్రతి దినము కూడా ఆయన సన్నిధిలో చేరి ఆయన కృపాసనం మీదకు వచ్చి ఆయన స్తుతించి గణపరిచి పూజించి నమస్కరించే భాగ్యాన్ని దేవాతి దేవుడు మనకు అనుగ్రహించాడు. మరొక నూతన దినాన్ని మనకు ఈవీగా ఇచ్చి ఉదయకాల వేళలో సజీవుల లెక్కలో మన నుంచి సజీవుడైనటువంటి ఆయనను స్తుతించి గణపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అందును బట్టి మనం ఎంతగానో ఆయన్ను స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. ఉదయకాల వేళలో కూడా అట్టి కృప నీకు నాకు అనుగ్రహించాడు. అందును బట్టి ఆయన మనం ఎంతగానో స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. చదువుకున్నటువంటి ఈ లేఖన భాగంలో ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను అని చెప్పి చూస్తాడు. ఆయన పాదములు అపరంజితో సమానమై ఉండెను అని చెప్పి చూస్తాడు. స్వచ్ఛమైన అపరంజి ఆయన బలమును ఆయన పరిశుద్ధతను చూపిస్తాం. ఇక్కడ గమనించినట్లయితే ఆయన అపరంజితో సమానమై ఉండెను అంటే స్వచ్ఛమైన అపరంజి. ఆయన బలమును చూపిస్తుంది, పరిశుద్ధతను చూపిస్తుంది. అందును బట్టి ఆయన్ను ఎంతగానో మనం స్తుతించాలి. ప్రభువు పరిశుద్ధ బలమును పాదముల మీద మరి నడుచుచు సంఘములో తన ఉద్దేశమును నెరవేర్చుకొనుటకు సంచరిస్తూ ఉన్నాడు. అందుకే అంటాడు కదా, ఆయన సంఘముల మధ్య సంచరించుతున్నటువంటి దేవుడు. ఆయన పాదములు అపరించి మయములు అని చెప్పేసి మనం పాట కూడా పాడతాం. ఆయన ఎంత గొప్పవాడో, ఆయన ఎంత ఉన్నతుడో అని మనం ఎంతగానో మనం స్తుతించాలి. అపరంజిని పోలి పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతులు. ఈ సంగతులేంటి? అపరంజిని పోలిన పాదములను గల దేవుని కుమారుడు చెప్పు సంగతులు. ఆయన ఎవరు అంటే మహాత్యము కలిగిన దేవుడు. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై ఉన్నాయి. కంసాలివాడు ఆ యొక్క బంగారమును మరి పుటమిలో అంటే ఆ యొక్క కొలిమిలో పెట్టినప్పుడు దాంట్లో మలినం అనేది పోయినప్పుడు స్వచ్ఛమైన మేలిమి బంగారం వస్తుంది. అంత స్వచ్ఛమైన వాడు, ఎటువంటి కళంకము లేనివాడు. అటువంటి పాదాలలో మేకులు కొట్టారు. ఆయన పాదములు మేలిమి బంగారం. ఆయనే బంగారం. ఆయన నీ కొరకు నా కొరకు బంగారు వీధుల్లో తండ్రితో నిత్యత్వంలో ఉండమంటే ఆయన నీ కొరకు నా కొరకు భూలోకానికి దిగి వచ్చాడు. అపరంజితో సమానమై ఉండెను అని చెప్పి స్వచ్ఛమైన అపరంజి, ఎటువంటి కల్మషం లేదు, స్వచ్ఛమైనది, మంచిది,
నిర్మలమైనది. ఆయన బలమును, ఆయన పరిశుద్ధతను చూపిస్తుంది. అందును బట్టి మనం స్తుతించాలి. ప్రభువు పరిశుద్ధత బలము అను పాదముల మీద నడుచు సంఘములో తన ఉద్దేశము నెరవేర్చుకోవడానికి సంచరిస్తున్నా. నడుస్తున్న వాని పాదములు ఎర్రగా మండుతున్న లోహమంత శుద్ధి కలవి. అందును బట్టి మనం స్తుతించాలి. అపరంజి అనగా మేలిమి బంగారం. ఆయన పాదములు మేలిమి బంగారు మట్లయందు నిలిచిన సలవరాతి స్తంభముల వలె స్థిరమైనవిగా ఉన్నాయి. పరమగీతములు 5వ అధ్యాయం 15వ వచనం మనం చూస్తాం. ఆయన పాదములు మేలిమి బంగారం మట్టలయందు నిలిచిన చలవరాతి స్తంభముల వలె స్థిరమైనవిగా ఉన్నాయి. అందును బట్టి మనం ఆయన స్తుతించాలి. పురాణ గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనంలో ఆయన పాదములు అగ్ని స్తంభముల వలె ఉన్నాయి. అందును బట్టి మనం ఆయన స్తుతించాలి. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. అతని శరీరము రక్తవర్ణపు రాతి వంటిది. అతని ముఖము మెరపు వలె ఉండెను. అతని కన్నులు జ్వాలామయమైన దీపములను, ఆయన భుజములను, ఆయన పాదములను తలతలలాడు ఇత్తడిని పోలి ఉండెను. అతని మాటల ధ్వని నర సమూహపు కంఠధ్వని వలె ఉండెను అని చెప్పి వర్ణించటానికి కూడా ఈ నాలుకలు సరిపో. ఆయన పాదములు అగ్ని స్తంభముల వలె ఉన్నాయి. అతని భుజములు ఆయన పాదములు తలతలలాడు ఇత్తడిని పోలి ఉన్నాయని చూస్తుంటాం. ఇత్తడి తీర్పుకు సూచనగా ఉంది. ఇలాంటి పాదములు గల మన ప్రభు అయిన యేసుక్రీస్తు పాదములలో చీరలు కొట్టారు. అందును బట్టి మనం స్తుతించాలి. ఎందుకు చీరలు కొట్టారు? మనందరి పాపపు నడకను బట్టి, మనందరము దారి తొలగిపోయిన స్థితిలో ఉండమంటే మన కొరకు ఆయన పాదములలో చీరలు కొట్టారు. ఆయన పాదములు మేలిమి బంగారు, ఆయన పాదములు అగ్ని స్తంభముల వలె ఉన్నాయి. అటువంటి పాదములలో ఇనుప మేకులు కొట్టినప్పుడు ఆ పాదములను వచ్చే రక్తము, ఆ రక్తము ద్వారా మన ప్రతి పాపమును కడిగి పరిశుద్ధులుగా చేసి, నిర్దోషులుగా చేసి ఆయన సన్నిధిలో ఆయన పాదముల చెంత కూర్చుండే భాగ్యం దేవాతి దేవుడు నీకు నాకు అనుగ్రహించాడు. అందును బట్టి ఉదయ కాలం వేళలో ఆయన పాదములను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన మేలిమి బంగారం, ఆయన ముఖము, ఆయన యొక్క భుజములు, ఆయన యొక్క పాదములు తలతల్లాడుతూ ఉన్నాయి. అటువంటి ఆయనను ఉదయకాల వేళలో స్తుతించి గణపరిచే భాగ్యాన్ని దేవాతి దేవుడు నీకు నాకు అనుగ్రహించాడు. అందును బట్టి మనం ఆయన ఎంతగానో స్తుతించాలి. నీ కొరకు నా కొరకు మరణించి సమాధి చేయబడి మరలా 3వ దినం మృత్యుంజయుడి కృపార్శ్వంలో కూర్చొని మనందరి కొరకు విజ్ఞాపన చేస్తూ తిరిగి రానయ్యున్నాను. అటువంటి దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ ఆయన పాదముల చెంత, ఆయన సన్నిధిలో మనం తగ్గించుకొని ఆయన స్తుతించి గణపరిచే భాగ్యాన్ని దేవుడు నీకు నాకు అనుగ్రహించాడు. అందును బట్టి ఈ ఉదయకాల వేళలో మరి ఆయన పాదముల చెంత చేరి ఆయన బలమును బట్టి, ఆయన పరిశుద్ధతను బట్టి, ఆయన ఐశ్వర్యమును బట్టి ఎంతగానో మనం స్తుతించి పూజించి నమస్కరించవలసిన వారము కాబట్టి దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ముద్దు కుమారుడు, ప్రియకుమారుడు, అద్వితీయ కుమారుని బట్టి మీ మేము ప్రార్థన చేస్తుంటున్నాం. మీ ఘనమైన నామమును బట్టి స్తుతిస్తుంటున్నాం. ఉదయకాల వేళలో నీ పాదముల చెంత
నైనా మీ సపాదముల చెంత ఉండే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రం. అగ్ని స్తంభముల వలె మీ పాదములు, మెరయుచున్నటువంటి మీ పాదములు, మీ పాదముల చెంత కూర్చుండే కృపను మీరు మాకు అనుగ్రహించారు. మీ సన్నిధి మాకు అనుగ్రహించినందుకు ఈ స్తోత్రములు చెల్లించుకుంటూ మా రక్షకుడు, మా ప్రాణ విమోచకుడు యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్.